హలో గాయస్, నమస్తే. ఈరోజు కాలేజ్ కి మాత్రం మస్తు ఎక్సైట్మెంట్ తోటి పోయినాం. ఎందుకనేది లాస్ట్ లో చెప్తా. ఈరోజు జర్మన్ సార్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పిండు. జర్మన్ భాషల మాక్సిమం చాలా పదాలు సంస్కృత్ భాష నుంచి వచ్చినాయంట. ఇక మాకు అడిగిండు, మీకు సంస్కృత్ వచ్చా అని చెప్తే ఎందుకు రాదు, ఇంటర్మీడియట్ లో 99 మార్క్స్ వచ్చినాయని చెప్పిన ఇక స్టైల్ గా. ఇక మేము తినే స్పాట్ లో ఒక అన్న మంచి చెట్లకు నీళ్లు కొడుతుండు. ఈ అన్నం చూస్తే మీకు జాలి అనిపించచ్చు, పాపం ఎంత కష్టపడుతుండు ఎండలా నీళ్లు కొడుతుండని. ఇండియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా రాని శాలరీ మనకి వస్తుంది అనమాట. ఇక మెల్లగా లంచ్ టైం అనేది టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చినాం. సంతోష్ గారు కవర్ చుట్టుకొని తెచ్చిండు, ఎందుకంటే వాడు కర్రీ ఎక్కువ వేసుకొని వచ్చిండు అనమాట. బ్యాగ్ మొత్తం కారిపోతుంది కర్రీ అని చెప్పేసి కవర్ చుట్టేసిండు. దీంట్లో ఉన్న ముందు చూపు ఇంకా కెరీర్ మీద ఉండుంటే ఇంకేన్నో ఉండేటోడు మనోడు. ఈ రోజు ఎక్సైట్మెంట్ తోటి ఎందుకు వచ్చినామంటే, మా సారు రేపు డ్రెస్డెన్ అనే ఒక మంచి సిటీకి ట్రిప్ కి తీసుకొస్తుండు. కాలేజ్ నుండి ఎక్స్కర్షన్ అనమాట. ఇక ఇక్కడ చూసుకుంటే మా కాలేజ్ లోపల ఇట్లుంటది. ఎంత సైలెన్స్ ఉంటది అంటే, ఎవడైనా బర్రు అన్నాడు అనుకో మొత్తం కాలేజ్ అంతా వినిపిస్తుంది. నేను ఆల్రెడీ మా క్లాస్ ఎట్లుంటుందో చూపించిన. క్లాస్ మంచిగా ఉంటది కానీ మనుషులు ఎక్కువ మంది ఉంటారు.